హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా బ్లాగ్స్. ఈరోజైతే మనము హోమ్ మేడ్ కప్ కేక్స్ కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది స్మాల్ స్కేల్ బిజినెస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మన సొంతంగా మనము ఇండిపెండెంట్గా ఉంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకైతే ఈ బిజినెస్ చాలా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 60 grams ఆఫ్ బటర్, 60 grams ఆఫ్ షుగర్, 60 grams ఆఫ్ ఫ్లోర్, హాఫ్ టీఎస్పీ బేకింగ్ పౌడర్, 1 egg అండి, 2 tablespoons ఆఫ్ ఆయిల్, పించ్ ఆఫ్ సాల్ట్. ఇంతే కావాల్సింది. ఇప్పుడైతే బటర్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే బటరు కొంచెము మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలండి. ఇది కూడా 1 స్పీడ్లోనే పెట్టుకొని బీట్ చేసుకోండి. బటరు, షుగర్ మెల్ట్ అయ్యే ప్రాసెస్ వాటికి 1 and 2 స్పీడ్లోనే పెట్టుకొని మీరు బీట్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి బేకింగ్లో మటుకి. ఇదైతే కొంచెం కొంచెం వేసుకొని బీట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే షుగర్ బదులు పౌడర్ షుగర్ తీసుకోండి. అప్పుడు అట్లాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉంటారు. ఇప్పుడైతే షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలండి. ఆ బటర్లో ఒకసారి బీటర్ ఆపేసుకొని స్పాచులాతో చుట్టూ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ బీటింగ్ స్టార్ట్ చేయాలండి. షుగర్ కనుక మెల్ట్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రెండు బాగా కంబైన్డ్ అయ్యి బటరు, షుగరు ఎల్లో కలర్ నుంచి వైట్ కన్సిస్టెన్సీలోకి మారాలండి, బటర్ అండ్ షుగర్ వాటికి. ఇప్పుడైతే మీరు షుగర్ అండ్ బటర్ బాగా మిక్స్ అయ్యి ఫ్రాతీగా రావాలి, కలర్ మారాలి. ఇప్పుడైతే ఒక ఎగ్ మటుకి టెస్ట్ చేసుకోండి. ఎగ్స్ కనుక స్పాయిల్ అయితే మనకి బేకింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకని ఎగ్ టెస్ట్ మరి కంపల్సరీగా చేసుకోండి. నెక్స్ట్ ఒక ఎగ్ కూడా ఎప్పుడు డైరెక్ట్గా కేక్ బ్యాటర్లోకి కొట్టకూడదండి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొట్టిన తర్వాత దాంట్లోకి వేసుకోవాలి బ్యాటర్లోకి. అలా చేసుకుంటే చిన్న చిన్న ఎగ్ పార్టికల్స్ షెల్వి ఏమి రాకుండా ఉంటాయండి ఇట్లా చేస్తే మటుకి. ఒకసారి మొత్తము ఎగ్ కూడా బటరు, షుగరు, ఎగ్ 3 మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అయితే స్పాచులాతో ఒకసారి చుట్టూతా కలుపుకొని మధ్యలోకి తీసుకోవాలండి. ఇట్లా చేయడం వల్ల 3 బాగా కంబైండ్ అవుతాయి. బాగా ఫ్రాతీగా వచ్చిన తర్వాత షుగరు, బటరు మెల్ట్ అయిన తర్వాత మీరు ఎగ్ కొట్టుకోనండి. కొట్టిన తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ స్పీడ్లోనే స్టార్ట్ చేయండి ఎగ్ కూడా. తర్వాత మటుకి హై స్పీడ్లో ఒక 20 to 1 minute వాటికి బాగా బీట్ చేయండి. బీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇట్లా చేయకపోతే కనుక 3 కనుక మిక్స్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి బేకింగ్లో అయితే. నెక్స్ట్ మీరు మటుకి బీటరు ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్ పెట్టిన తర్వాత మళ్ళీ హైకి వెళ్ళండే కానీ కిందకి తీసుకురావద్దు. అలా తీసుకొస్తే కనుక ఆ ఫ్లాతీనెస్ మొత్తము పోతుందండి. ఆ స్పాంజీనెస్ మొత్తము, ఏరియేషన్స్ మొత్తం పోయి ఫ్లాట్గా వస్తాయి కేక్స్ మటుకి. ఒకసారి ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత కిందకైతే రావద్దు. హై పెట్టండి కానీ కింద మటుకి తీసుకురావద్దు. ఇప్పుడైతే మొత్తము షుగర్ ఆ కలర్ చూసారు కదా, కలర్ అయితే చాలా చేంజ్ ఉంటుందండి. ఇప్పుడైతే మీ బీటర్లో ఉన్న హై స్పీడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ మటుకి, మిక్సింగ్ ప్రాసెస్ మటుకి ఫ్లోర్ మటుకి 1 స్పీడ్లోనే చేసుకోవాలండి. ఓవర్ మిక్స్ అయితే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి గుంట లోనికి పోతుంది. అట్లా ఒకసారి కొంచెం కొంచెంగా వేసుకొని బీట్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ అండ్ ఫ్లోర్ ఉంటుంది కదండి, అది మటుకి కంపల్సరీగా 3 times జల్లించుకోవాలి. ఫ్లోర్ అయితే కనుక జల్లించుకోకపోతే 2 కంబైండ్ అయిపోతే అది కూడా బాగా రాదండి. కంపల్సరీగా జల్లించుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం లైట్గా మిల్క్ వేసుకోవాలండి. 2 tablespoons వేసుకున్నాం కదా, అది కూడా కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఇది మట్టికి 1 స్పీడ్లోనే చేసుకోండి. ఇప్పుడైతే బీటర్ ఆపేసేయండి. జస్ట్ మిక్స్ చేస్తే చాలు మనకి ఫ్లోర్ మట్టికి. ఎక్కువ బీట్ చేయొద్దు. ఓవర్ బీటింగ్ అయినా కానీ బేకింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడైతే 1/2 teaspoon వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఎసెన్స్లో కూడా ఆయిల్ బేస్ ఎసెన్స్ ఉంటాయి, వాటర్ బేస్ ఎసెన్స్ ఉంటాయి, జెల్ బేస్ ఎసెన్స్ ఉంటాయండి. ఎమల్షన్ అండి, జెల్, కలర్ అండ్ ఎసెన్స్ 2 మిక్స్ వస్తాయి కదా, అది ఎమల్షన్ అంటారు. బ్యాటర్ మట్టికి లాగా కొంచెం గట్టిగానే ఉండాలండి దీనికైతే. ఇది నార్మల్ కేక్ కాదు కదా, కప్ కేక్స్ పేపర్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయండి. కమర్షియల్గా కొన్ని రకాలు ఉంటాయి కదా, డిజైన్ పేపర్ ఉంది కదా అయితే కొంచెం పెద్దదండి, వైట్ పేపర్ అయితే కొంచెం చిన్నది. దీంట్లో ఈ వైట్ బేకింగ్ పేపర్లో అయితే నేను 25 grams వేసానండి. ఆ పెద్ద బేకింగ్ ట్రేలో అయితే కలర్ దాంట్లో అయితే 30 to 35 grams వేసుకోవచ్చు. మీరు బిజినెస్కి అయితే అన్నీ ఈక్వల్గా వచ్చేటట్లు వేసుకుంటే మంచిదండి. అన్నీ చూడడానికి కూడా ఈవెన్గా బాగుంటాయి.
నేనైతే అలాగే చేసుకుంటాను. ఇప్పుడైతే ఒక్కొక్కటి ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకునే ముందు సారీ నేను చెప్పడం మర్చిపోయాను. మనం ఎప్పుడైతే ఇట్లాగా స్కేలింగ్ మీద పెట్టి మెజర్ చేసుకుంటాం కదా! అప్పుడు ప్రీ హీట్ పెడితే సరిపోతదండి. ఇదైతే హాట్‌గా ఉన్నాయి. సారీ అండి. మీకు చూపించాలనే ఆత్రంలో ఫాస్ట్‌గా తీస్తున్నానండి. అది కూడా మా పాప పక్క నుంచి అమ్మ ఆకలి, ఆకలి అంటుంది. తనకి కేకులు చూస్తే ఇంకా బాగా ఆకలవుతదండి. అందుకని తొందరగా తీస్తున్నాను. ప్రీ హీట్ 10 మినిట్స్ అండి. బేకింగ్ టైమ్ ఏమన్నా 15 మినిట్స్. మీకు ఇంత కొంచెం కలర్ కూడా వద్దనుకుంటే 12 మినిట్స్, 13 మినిట్స్ తర్వాత కూడా తీసేసుకోవచ్చు. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. చాలా లైట్ అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుందండి. ఒకసారి మీ కిడ్స్ కూడా ట్రై చేసి పెట్టండి. ఒకవేళ మీరు కమర్షియల్గా అయితే బటర్ అయితే కొంచెం కాస్ట్ అనుకుంటే మటుకి మీరు మార్జిన్ ఉంటుంది కదండి, అది యూస్ చేసుకోవచ్చు. అది హాఫ్, ఇది హాఫ్. ఎందుకంటే అందరూ అంతా పెట్టరు కదా కొంతమంది, అందుకని ఆల్టర్నేట్‌గా మీద అది కూడా యూజ్ చేసుకోవచ్చండి. బేకరీస్ వాళ్ళైతే మ్యాజిలేనే యూజ్ చేస్తారు. హాఫ్ హాఫ్ వేసుకుంటారు వాళ్ళైతే. చూసారా ఎంత టెక్స్చర్ కూడా బాగుందో. మీకు కేక్ బాగా వచ్చిందని ఒకే ఒక సైన్ అండి. ఫ్లఫీగా ఉంటది, లైట్‌గా ఉంటది కేక్ కూడాను. మన వీడియోస్‌లో అయితే బ్రౌనీస్, కప్ కేక్స్, ఎగ్‌లెస్ కేక్స్, నైజీరియన్ స్టైల్ కేక్స్ అన్నీ చెప్పబోతున్నానండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.